హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్సి. హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అయితే అందరూ బాగానే చదువుకుంటున్నారు కదా, రైట్. అయితే ఈ వీడియోలో మనం ట్రిగ్నోమెట్రీలోని వెరీ ఇంపార్టెంట్ 8 మంత్స్ క్వశ్చన్లో రిమైనింగ్ క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయండి. ప్రీవియస్లో ఆల్రెడీ 10 క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. రిమైనింగ్ కొన్ని ఫ్యూ క్వశ్చన్స్ ఉన్నాయి 8 మంత్స్లో, అవి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ వీడియో చూసే ముందు ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా లైక్ కూడా చేయండి. నెక్స్ట్ మోర్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో టు వీడియో. ఇక్కడ ఇచ్చిన 11th క్వశ్చన్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే 2 sin square pi by 6 plus cosecant square 7 pi by 6 cos square pi by 3 equals to 3/2 అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం LHS తీసుకుందామండి. గివెన్ LHS ఈక్వల్స్ టు 2 sin square pi by 6 plus cosecant square 7 pi by 6 into cos square pi by 3. Cos square pi by 3. So 2 into sin pi by 6. Pi by 6 అంటే 30 అండి. సో sin 30. Sin 30 వాల్యూ ఎంత అవుతుంది? 1/2. సో sin pi by 6 ప్లేస్లో 1/2 సబ్స్టిట్యూట్ చేద్దాము. స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రాయండి. ప్లస్ cosecant స్క్వేర్ 7 pi by 6ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే పై ప్లస్ పై బై 6గా రాసుకోవచ్చు. పై ప్లస్ పై బై 6గా రాసుకోవచ్చు. ఎందుకంటే చూడండి ఇక్కడ ఎల్సిఎం 6 కాబట్టి 6 into 1 6, 6 plus 1 7, అంటే 6 పై ప్లస్ పై ఏమవుతుంది? 7 పై అవుతుంది. అంటే 7 పై బై 6ని మనం ఎలా ఎక్స్పెండ్ చేయొచ్చు అంటే పై ప్లస్ పై బై 6గా ఎక్స్పెండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాస్ స్క్వేర్ పై బై 3. కాస్ పై బై 3, పై బై 3 అంటే ఎంత అండి? 60. సో కాస్ 60 వాల్యూ ఎంత అవుతుంది? 1/2. స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ అప్లై చేయండి. సో కాస్ పై బై 3 ప్లేస్లో 1/2 సబ్స్టిట్యూట్ చేయండి, హోల్ స్క్వేర్ రాసుకోండి. నెక్స్ట్ 2 into 1/2 హోల్ స్క్వేర్ నథింగ్ బట్ 1/4 ప్లస్ cosecant స్క్వేర్ పై ప్లస్ పై బై 6. cosecant 180 ప్లస్ టీటా. పై అంటే ఏంటి? 180. సో cosecant 180 ప్లస్ టీటా ఏ క్వాడ్రంట్లో ఉంటుంది? 180 ప్లస్ టీటా థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది. సో cosecant థర్డ్ క్వాడ్రంట్లో ఏమవుతుందండి? నెగిటివ్ అవుతుంది. సో cos 180 ప్లస్ టీటా అంటే మైనస్ cosecant 180 ప్లస్ టీటా అంటే మైనస్ cosecant టీటా. కానీ ఇక్కడ స్క్వేర్ ఉంది. సో స్క్వేర్ ఉన్నప్పుడు ఆల్వేస్ నెగిటివ్ ఏమైపోతుందండి? పాజిటివ్ అయిపోతుంది. కాబట్టి cosecant స్క్వేర్ పై ప్లస్ పై బై 6 మనం ఎలా రాసుకోవచ్చు? cosecant స్క్వేర్ పై బై 6గా రాసుకోవచ్చు. ఇంటూ 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4. 2 1s are 2 2s are. సో 1/2 ప్లస్ cosecant స్క్వేర్ పై బై 6 అంటే పై బై 6 అంటే ఎంత? 30. సో cosecant 30 వాల్యూ ఎంత? 2. 2 స్క్వేర్ చేస్తే ఏమవుతుందండి? 4 అవుతుంది. ఇంటూ 1/4. సో 4 క్యాన్సిల్ అయిపోతాయి. సో 1/2 ప్లస్ ఇక్కడ రిమైనింగ్ 1 ఉంటుంది. 1/2 ప్లస్ 1 నథింగ్ బట్ 3/2. సో దిస్ ఈస్ ద RHS. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి ఒకసారి ఏమి ఇచ్చారు అనేది. cos 3π/2 plus x cos 2π plus x into cot 3π/2 minus x plus cot 2π plus x ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేయమన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ LHS తీసుకుందాం. ఇక్కడ LHS ఏమి ఇచ్చారండి? ఇక్కడ cos 3π/2 plus x into cos 2π plus x into cot 3π/2 minus x ప్లస్ cot 2π ప్లస్ x. ఇది LHS. అయితే ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే cos 3π/2 అంటే ఏమవుతుంది? 270. cos 270 ప్లస్ x ఏమవుతుందండి? మనకి ఫోర్త్ క్వాడ్రంట్ కాబట్టి cos 270 ప్లస్ x అంటే sin x గా చేంజ్ అవుతుంది. సో cos 270 ప్లస్ x నథింగ్ బట్ sin x. మరి cos 2π ప్లస్ x 360 ప్లస్ θ కాబట్టి cos 2π ప్లస్ x అని ఎలా రాసుకోవచ్చు? మనం cos x గా రాసుకోవచ్చు. అలాగే cot 3π/2 మైనస్ x అంటే cot 270 మైనస్ x. cot 270 మైనస్ x ఏమవుతుంది? థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది కాబట్టి tan x అవుతుంది. అలాగే cot 360 ప్లస్ x. 360 ప్లస్ x అనేది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది. 360 కాబట్టి cot అనేది చేంజ్ అవ్వదు. కాబట్టి cot 360 ప్లస్ x ఏమవుతుందండి? cot x అవుతుంది. ఈక్వల్ టు sin x ఇంటూ cos x యాజ్ ఇట్ ఈస్గా రాయండి. ఇప్పుడు tan x ఎలా రాసుకోవచ్చు? మనం sin x బై cos x గా రాసుకోవచ్చు. ప్లస్ cot x ఎలా రాసుకోవచ్చు? మరి cos x బై sin x గా రాసుకోవచ్చు. సో sin x ఇంటూ cos x. ఇక్కడ LCM ఏంటి? cos x
ఇంటూ సైన్ ఎక్స్. సో క్రాస్ మల్టిప్లై చేస్తే సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ఏమవుతుందండి, సైన్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది, ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ఏమవుతుంది, కాస్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. సో అయితే ఇక్కడ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ఏమైపోతాయి, క్యాన్సిల్ అయిపోతాయి. రిమైనింగ్ ఏం మిగులుతుంది మనకి, సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్. సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ వల్ల ఏమవుతుందండి, 1 కదా. సో ఈక్వల్స్ టు 1. దిస్ ఈజ్ ద RHS. ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మ్యాక్సిమం మనకి ఈ సమ్స్ అన్నిటికి ఆల్ సిల్వర్ టీ కప్స్ అనేది యూజ్ అవుతుంది. సో ఆల్ సిల్వర్ టీ కప్స్ బాగా వస్తే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఒకవేళ మీకు ఏదైనా ఆల్ సిల్వర్ టీ కప్స్ డౌట్ ఉంటే ఆల్రెడీ మన వీడియోలో కూడా నేను ఆల్ సిల్వర్ టీ కప్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు ఇంకా బాగా ఈ సమ్స్ అనేవి మీకు ఇంకా బాగా అర్థమవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 చూడండి. ఏమి ఇచ్చారంటే sin 2x ప్లస్ 2 sin 4x ప్లస్ sin 6x ఈక్వల్స్ టు 4 cos స్క్వేర్ x ఇంటూ sin 4x అని ప్రూవ్ చేయమని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం LHS తీసుకుందాము. సొల్యూషన్ LHS ఇస్ ఈక్వల్స్ టు sin 2x ప్లస్ 2 sin 4x ప్లస్ sin 6x. ఇక్కడ sin 2x ని sin 6x ని ఒక దగ్గర రాయండి. sin 2x ప్లస్ sin 6x ప్లస్ రిమైనింగ్ ఏముంది 2 sin 4x ఈక్వల్స్ టు, ఇక్కడ మనం sin c ప్లస్ sin d ఫార్ములా అప్లై చేస్తామండి. sin c ప్లస్ sin d ఫార్ములా 2 sin c ప్లస్ d బై 2 ఇంటూ cos c మైనస్ d బై 2 ఈ ఫార్ములా అప్లై చేస్తాము. సో 2 sin c ప్లస్ d బై 2 అంటే 2x ప్లస్ 6x బై 2 ఇంటూ cos c మైనస్ d బై 2 అంటే 2x మైనస్ 6x బై 2 ప్లస్ 2 sin 4x. సో 2 sin 2x ప్లస్ 6x, 2x ప్లస్ 6x ఏమవుతుంది 8x, 8x బై 2 అంటే ఏమవుతుందండి 4x. సో 2 sin 4x ఇంటూ cos 2x మైనస్ 6x ఏమవుతుంది మైనస్ 4x, మైనస్ 4x బై 2 అంటే ఏమవుతుంది మైనస్ 2x. కానీ కాస్ ఆఫ్ మైనస్ టీటా మైనస్ 3x వస్తుంది, కానీ ఇక్కడ కాస్ ఆఫ్ మైనస్ టీటాను మన కాస్ ఆఫ్ మైనస్ 2x వస్తుంది. సో కాస్ ఆఫ్ మైనస్ టీటాను ఎలా రాసుకోవచ్చు, మనం కాస్ టీటాగా రాసుకోవచ్చు. కాబట్టి ఫైనల్గా ఇక్కడ కాస్ ఆఫ్ మైనస్ 2x వచ్చినా సరే మనం కాస్ 2x గా రాసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఇంకేముంది 2 sin 4x, 2 sin 4x. 2 sin ఇక్కడ చూడండి 2x ప్లస్ 6x ఏమవుతుంది 8x, 8x బై 2 అంటే 4x. సో 2 sin 4x ఇంటూ కాస్ 2x మైనస్ 6x అంటే మైనస్ 4x, మైనస్ 4x బై 2 అంటే మైనస్ 2x. కాస్ ఆఫ్ మైనస్ టీటా కాస్ టీటా నెగిటివ్ వచ్చినా పాజిటివ్ రాసుకుంటాం కాబట్టి ఇక్కడ కాస్ ఆఫ్ మైనస్ 2x వచ్చినా సరే ఏ రాయొచ్చు కాస్ 2x రాయొచ్చు. ప్లస్ 2 sin 4x. ఈ రెండిట్లో కామన్ ఏంటి 2 sin 4x, 2 sin 4x మనం ఇక్కడ కామన్ తీస్తే 2 sin 4x ని కామన్ తీస్తే రిమైనింగ్ ఏముంటుంది, ఇక్కడ cos 2x ఉంటుందండి, ప్లస్ ఇక్కడ రిమైనింగ్ 1 ఉంటుంది. సో 2 sin 4x ని యాజ్ ఇట్ ఈస్ గా రాసుకోండి 2 sin 4x. ఇప్పుడు 1 ప్లస్ cos 2x, 1 ప్లస్ cos 2x ఫార్ములా 2 cos స్క్వేర్ x. సో ఇక్కడ ఏం రాసుకోవచ్చు మనం దీని ప్లేస్ లో 2 cos స్క్వేర్ x ని రాసుకోవచ్చు. సో 2 2s 4 cos square x into remaining sin 4x. So this is the RHS.